అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. జనవరి 10 ముక్కోటి ఏకాదశి, మహాశక్తివంతమైనటువంటి రోజు. ఈ రోజు తప్పకుండా చేయవలసినటువంటి పనులు ఏమిటి, ఈ రోజు పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఈ పూజ చేసుకోవటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేదంతా కూడా ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటాము. తెలుగు పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో జనవరి 9న మనకి మధ్యాహ్నం 12 గంటల నుండి ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. అలాగే జనవరి 10వ తేదీన ఉదయం 10 గంటలకు ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది. అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి నాడు విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల మనకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఏలినాటి శని ప్రభావంతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే సకల దోషాలు నివృత్తి అవుతాయి. అయితే వెంకటేశ్వర స్వామి పూజ ఎలా చేయాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస నియమాలు ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈ రోజున చేసే విష్ణు పూజలకి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ నెల 10వ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో పాటు జీవితమంతా భోగభాగ్యాలు లభిస్తాయి, మోక్షం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మనకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అలాగే ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వల్ల విష్ణుమూర్తి దర్శనంతో పాటు మనకి మోక్షం సిద్ధిస్తుందట, అలాగే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేది తెరుచుకుంటుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకోవటం వల్ల మళ్లీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాల్సి ఉంటుంది. ఈ గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముందుగా గడప పూజ చేసుకుని ఇంట్లోకి వచ్చి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పూజ అనేది మీరు పూజా మండపంలో చేసుకోవచ్చు, లేదు అంటే ఈశాన్యం వైపు పీఠం ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి అమ్మవారి పటానికి కూడా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. పూలతో కూడా అందంగా అలంకరించుకున్న తరువాత స్వామివారికి పసుపు రంగు పూలన్నా పసుపు రంగు వస్త్రాలన్నా మహాప్రీతట. కాబట్టి ఈరోజు పూజ చేసేవారు కుదిరితే పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయటండి. అంతేకాకుండా రోజు చామంతులతో స్వామివారికి పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తుంది. కాబట్టి ఈరోజు తప్పకుండా స్వామివారిని చామంతులతో పూజించడానికి ప్రయత్నించండి, లేదు అంటే మీకు అవైలబుల్గా ఉండే ఫ్లవర్స్తో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో పూజ ప్రారంభించే కంటే ముందు మొదటిగా తులసి పూజ చేసుకోవాలి. అలాగే గడపకి కూడా పూజ అనేది చేసుకుని ఇంట్లోకి వచ్చి ఏకాదశి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే తులసీ దళాలంటే స్వామివారికి చాలా ఇష్టం. కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు ఒక తులసి మాలని స్వామివారికి సమర్పించడం, లేదంటే తులసి దళాలు కానీ సమర్పించి పూజ అనేది చేసుకోవచ్చు. ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలతో స్వామివారికి పూజ అనేది చేస్తారో విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా శ్రేయస్కరం. ఈ రోజున పూజ చేసేవారు 3 లేదంటే 5 లేదంటే 7 పిండి దీపాలను వెలిగించి పూజ అనేది చేసుకోవచ్చు. లేదంటే ఒక పిండి దీపంలోనే 7 ఒత్తులతో దీపారాధన చేసుకుంటే మనకి చాలా మంచిది. ఈరోజు పిండి దీపాల్లో దీపారాధన అనేది ఎంతో విశేషమండి. అలాగే ఇత్తడి ప్రమిదల్లో అయినా కూడా మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఈరోజు నైవేద్యంగా బెల్లం పానకం వడపప్పుని నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటాము. అలాగే లేదు ఇవేమి చేయలేము, మీకు నచ్చిన నైవేద్యాలు చేసుకోవచ్చు, లేదు ఇవేమి చేయలేము అంటే చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ముందుగా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వినాయకుడికి పూజ అనేది చేస్తాం. కాబట్టి మీరు పెట్టుకున్న వినాయకుడి విగ్రహం రూపంలో పెట్టుకోవచ్చు, లేదంటే పసుపు ముద్దగా చేసి వినాయకుడిని చేసి పూజించవచ్చు అన్నమాట. ముందుగా వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతలు గంధము వస్త్రము సమర్పించి పంచోపచార పూజ చేసి స్వామివారికి దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా ఉంచి స్వామివారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకొని చక్కగా పూజ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. స్వామివారి పూజలో మాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామిని నమస్కరించుకుని మేము ఏ పని తలపెట్టినా అందులో విజయాలు సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకుని ఈ పూజని చేసుకోవాల్సి ఉంటుంది, వినాయకుడి పూజ. అండ్ తర్వాత మీరు
స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇక వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసినప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. లేదు ఇవేమీ రావు అనుకుంటే ఓం నమో నారాయణాయ అనుకుంటూ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. లేదంటే గోవింద నామాలు చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు. ఈ విష్ణు యొక్క నామాన్ని అంటే విష్ణు నామస్మరణతో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈరోజు రావి చెట్టు పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. రావి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారట. కాబట్టి రావి చెట్టు దగ్గర పూజ అనేది ఆచరించడం కూడా ఎంతో ఉత్తమం. లేదు అంటే రావి ఆకు దీపారాధన కూడా ఎంతో శ్రేయస్కరం. అలాగే ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరికలుంటే ఆ కోరికని తప్పకుండా స్వామివారి పాదాల దగ్గర చెప్పుకోండి. స్వామివారి పాదాల వరకు చేరుతుంది, ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండాలండి. అయితే ఉపవాసం అనేది మీరు దశమి నుండి మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి దశమి రేపటి నుండి ప్రారంభం అవుతుందండి. అంటే రేపు మార్నింగ్ వరకు కూడా ఉందన్నమాట. అయితే రేపటి నుండి మీరు చక్కగా స్వామివారికి పూజ అనేది చేసి ఉపవాసం అనేది రేపటి నుండి ప్రారంభించాల్సి ఉంటుంది. చాలా మంది కటిక ఉపవాసం ఉండేవారు ఉంటారండి. అలా కూడా ఉండవచ్చు, మీరు ఉండగలిగితే ఉండవచ్చు. లేదు అంటే కనుక మీరు పళ్ళు పాలు తీసుకుంటూ అల్పాహారం తీసుకుంటూ ఈ ఉపవాసం అనేది కొనసాగించవచ్చు. అయితే ఏకాదశి రోజు మాత్రం తప్పకుండా ఉపవాసం అనేది ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్వామివారికి ఉపవాసంతో కూడినటువంటి పూజ సంపూర్ణ పూజ ఫలితం అనేది ఇస్తుంది. మీరు పళ్ళు పాలు తీసుకుంటూ అల్పాహారం తీసుకుంటూ ఈ ఉపవాసం అనేది కొనసాగించవచ్చు. అయితే వృద్ధులకి, గర్భవతులకి, చిన్నపిల్లలకి అలాగే ఆరోగ్యం సహకరించలేని వారికి ఈ ఉపవాసం అనేది వర్తించదండి. ఉపవాసం అనేది మేము ఉండలేము, నార్మల్గా పూజ చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీ పరిస్థితులు మీదంతా కూడా స్వామివారికి తెలుసు. కాబట్టి ఇక్కడ దీపము మనస్ఫూర్తిగా పూజ చేసుకోవటం, అలాగే ఏకాగ్రత భక్తి శ్రద్ధతో పూజ అనేది చేసుకోవటం అనేది ముఖ్యం. కాబట్టి మీరు వీలైతే ఉపవాసం ఉండి పూజ అనేది చేసుకోండి. లేదు అంటే నార్మల్గా కూడా పూజ అనేది ఆచరించవచ్చు. దశమి రోజు చేయకుండా ఈ ఏకాదశి రోజు కూడా పూజ అనేది చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. దశమి రోజు చేయకపోయినా ఏకాదశి రోజైనా పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక దీక్షగా ఒక వ్రతంగా పూజ అనేది చేయాలి, వ్రతంగా చేసుకోవాలనుకునేవారు దశమి నుండి ప్రారంభించి ఏకాదశి తిథంతా ఉపవాసం ఉండి ఏకాదశి రోజు కూడా పూజ అనేది చేసి ద్వాదశి రోజు మళ్ళీ మరలా ఒక్కసారి పూజ అనేది చేసుకుని ఆలయానికి వెళ్ళి తర్వాత మీ గురువులకి కానీ లేదంటే బ్రాహ్మణులకి కానీ మీరు భోజనం పెట్టి వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఈ ద్వాదశి రోజున ఉపవాసం అనేది ముగించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా వ్రతంగా చేస్తున్నాము, ఏకాదశి తప్పకుండా చేయాలి అని అనుకున్నవారు, మనసులో సంకల్పించుకున్నవారు ఈ ప్రాసెస్ని ఫాలో అవుతే మంచిది. లేదు నార్మల్గా పూజ అనేది చేసుకుంటాము అనుకుంటే కనుక మీరు నార్మల్గా స్వామివారికి పూజ అనేది ప్రతి ఏకాదశికి ఎలా అయితే చేస్తామో అలాగే పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదండి. అలాగే కూరగాయల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు, టమాటో, చింతపండు ఇట్లాంటివి ఏమీ కూడా తీసుకోకూడదు. పుల్లటి వస్తువులను ఏమీ కూడా తీసుకోకూడదు, తినకూడదు. అలాగే సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగు అనేది తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి ఇట్లాంటివి, మాంసాహారం ఇట్లాంటివి ఏమీ కూడా తినకూడదు. ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో ప్రవేశిస్తాడట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడదని చెప్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్న వారికి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయట. కాబట్టి ఈరోజు అన్నం తినకుండా నార్మల్గా అల్పాహారం, పళ్ళు పాలు తీసుకుంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ పూజ అనేది ఆచరించాల్సి ఉంటుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున తలకి నూనె అనేది రాసుకోకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు 3 కోట్ల దేవతలు అక్కడికి వస్తారని నమ్మకం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి యొక్క ఆలయం అంటే శ్రీరాముల వారి యొక్క ఆలయానికి వెళ్ళొచ్చు, శ్రీకృష్ణ వారి యొక్క ఆలయానికి వెళ్ళొచ్చు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తి యొక్క స్వరూపాలే. కాబట్టి విష్ణుమూర్తి వారి యొక్క ఆలయానికి వెళ్లి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాల్సి ఉంటుంది. అలాగే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారట. కాబట్టి గోసేవ చేసుకోవటం, గోవులకు ఆహారం తినిపించటం, అట్లాగే గో పూజ చేసుకోవటం కూడా ఎంతో ఉత్తమం. ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించాలి అంటే ఈ నియమాలు తప్పకుండా పాటించి వెంకటేశ్వర స్వామి వారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదండి. ఈ రోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు. అలాగే ఈ రోజున పొరపాటును కూడా తులసి ఆకుల్ని కోయకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించిన తులసమ్మకి నమస్కారం చేసుకున్న మన ఇంటి సిరి సంపదలు రెట్టింపు అవుతాయట.
ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారు భూలోకానికి వస్తారట. కాబట్టి ఎవరి ఇంట్లో అయితే స్వామివారి యొక్క పూజ చేసి దీపారాధన చేసుకుంటారో, అది కూడా పిండి దీపారాధన చేసుకుంటారో, అలాంటి వారి ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారట. కాబట్టి మన జీవితాన్ని మలుపు తిప్పే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది ఆచరించి నియమనిష్ఠులు పాటిస్తూ భక్తి శ్రద్ధ ఏకాగ్రతతో స్వామివారిని కొలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.